ఈ వీడియోలో ఈరోజు చాలా డీప్‌గా వెళ్దాం. చాలా డీప్‌గా, చాలా లోతుగా వెళ్దాం. పొరలుంటాయి మన ముందు పొరలు. మాయ అనే పొరలుంటాయి. ఒక్కొక్కటి పోతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ నీ లోపలికెళ్ళే కొద్దీ. అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలన్నమాట. సో, ఇదొక ఎగ్జాంపుల్‌గా చెప్పా. పొరలు పొరలుగా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళే కొద్దీ ఆ పొరలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓహ్! తెలుసుకుంటావు ఎవరు అనే విషయం నువ్వు. రైట్. ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను. ఈ ట్రిక్ అనుకుంటారా? లేకుంటే ఏమైనా అనుకుంటారా? రైట్. ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. హోపోనోపోనో. మీకు ఏమీ అర్థం కానటువంటి సిట్యుయేషన్ కానీ మీకు ప్రెజెంట్ ఏర్పడుతున్నట్లయితే, ఈ వీడియోని ఎవరు చూస్తున్నా సరే, ఒకవేళ మీరు అవేకెనింగ్ అయ్యున్నారా? అవేకెన్ అవ్వలేదా? రైట్. ఓకే. యాక్చువల్లీ ఎవరైతే అవేకెన్ అవుతారో సో, వాళ్ళే ఈ యొక్క వీడియోస్ అనేవి చూడగలరు. రైట్. అంటే మీరు చూస్తున్నారంటే అవేకన్ అయ్యున్నారు అని అర్థం. డైరెక్ట్ పాయింట్‌కొస్తే రైట్. హోపోనోపోనో. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రెజెంట్. జస్ట్ అలా కూర్చొని అసలు మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీకు ఆ సిట్యుయేషన్ ఎలాంటిదైనా సరే, పెద్దదైనా సరే, చిన్నదైనా సరే సిట్యుయేషన్‌తో అక్కర్లేదు. ప్రాబ్లమ్‌తో అక్కర్లేదు. ఎందుకంటే అదసలు ప్రాబ్లమ్ అసలు కాదది. రైట్. మీకిప్పుడు ప్రాబ్లమ్ లాగా కనిపిస్తుందంతే. అంతే అలా అనిపిస్తుంది అంతే. రైట్? యెస్. జస్ట్ నార్మల్‌గా కూర్చొని మైండ్‌లో మీకు ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. ఏంటి ఇంకా జరగలేదు. నా నా కోరిక ఇంకా జరగలేదు. నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. టెంపుల్స్‌కి వెళ్తున్నాను. మెడిటేషన్స్ చేస్తున్నాను. పూజలు చేస్తున్నాను. ఇంకా తీరట్లేదేంటి? ఎన్నెన్నో చేస్తున్నాను కదా! దేవుడు జస్ట్ నా వైపు అలా చూస్తే నా ప్రాబ్లమ్స్ ఇలా వెళ్ళిపోతాయి కదా! అని అనుకుంటూ ఉంటారు. జస్ట్ ఒక్కసారి మైండ్‌ని పక్కన పెట్టేసి జస్ట్ అలా సైలెంట్‌గా కూర్చొని ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. చాంట్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి చాంట్ అలాగా. మీకు ఏం చెయ్యాలి అనేది మీకర్థమవుతుంది. నువ్వు ఎవరు అనేది నీకర్థమవుతుంది. ఎర్త్ మీదకి నువ్వు ఎందుకొచ్చావు అనేది అర్థమవుతుంది. నువ్వు ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది. నీకు రావాల్సింది ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు అనేది అర్థమవుతుంది. మొత్తం అర్థమవుతుంది. అలా అంత పవరుంది అన్నమాట. ఓపెన్. రైట్? ఒకసారి ట్రై చేసి చూడండి. డీప్‌గా వెళ్దామని చెప్పాను కదా! సోల్, ఆత్మ. అసలెందుకు ఎర్త్ మీదకొచ్చింది? చాలామంది పరిగిస్తూ ఉన్నాం కదా! ప్రతిదానికి పరుగులు పెడుతూ ఉన్నాం. డబ్బు కావాలి, డబ్బు కావాలి. లేకుంటే ఆ రిలేషన్‌షిప్ కావాలి. లేకుంటే కెరీర్ కావాలి. హెల్త్, మనీ. సో, పరిగిస్తూ ఉన్నాం మనం వాటెనకాల. ఎంత స్పీడ్‌గా రన్ చేస్తూ ఉన్నామంటే, ఎంత స్పీడ్‌గా పరిగిస్తున్నామంటే పట్టుకోవాలని చూస్తున్నాం. కానీ అందట్లేదు మనకు. ఎందుకు అందట్లేదు? ఎందుకు అందట్లేదు మనకు? పట్టుకోవాలని చూస్తున్నాం. ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం. ఎన్నెన్నో చేస్తున్నాం. బట్ ఎందుకు అందట్లేదు? ఎందుకు అందట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి ఇంకా రాలేదు సక్సెస్? ఏంటి ఇంకా రాలేదు నాకిష్టమైన జాబ్? ఏంటి ఇంకా రాలేదు మనీ? ఎప్పుడు తీరుతాయి అప్పులు? ఎప్పుడు తీరుతాయి కష్టాలు? అని చూస్తూ ఉన్నారా? తీరుతాయి. ఎలా? ఎలా తీరుతాయి? పరిగిస్ పరిగిస్తూ ఉన్నారు కదా! దేని వెనకాల పరిగిస్తున్నారు? దేనికోసం పరిగిస్తున్నారు? నీలో ఉందనే విషయాన్ని మర్చిపోయి నువ్వు పరిగిస్తూ ఉన్నావు కాబట్టి, అవి నీ ముందు ఇంకా రావట్లేదు అంతే. అది కెరీర్, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్, మనీ ఏదైనా సరే. అర్థమవుతుందా? నీలో పెట్టుకొని, నీ దగ్గర ఇలా దాచిపెట్టుకొని నీ లోపల, ఎక్కడికి పరిగిస్తున్నావు? ఇక్కడే ఉంది గదా! మరి పరిగించడం ఎందుకు? ఇక్కడే ఉంది నీకు కావాల్సింది.
నీ లోపలే ఉంది నీకు కావాల్సింది. నీ లోపలంటే నువ్వే. నీకు కావాల్సింది నీ దగ్గరే ఉంది. ఆ నిధి, ఆ యొక్క అద్భుతం, ఆ యొక్క డబ్బు, ఆ యొక్క కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్‌షిప్ అంతా ఇక్కడే ఉంది. మరేం చెయ్యాలి దాన్ని నా ఎక్స్‌పీరియన్స్‌కి రావట్లేదు ఇంకా. రావాలంటే నేనేం చేయాలి? చెప్పాను కదా! ఫస్ట్ డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను, నాన్ వెజ్ మానేయండి. నాన్ వెజ్ మానేసిన తర్వాత మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే అవసరమో శరీరం హ్యాపీగా హ్యాపీగా అంటే ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి నాన్ వెజ్‌ను మానేసిన తర్వాత నుంచి. రైట్? నాన్ వెజ్ మానేశాను. అయినా నా కోరికలు తీరట్లేదు. ఎందుకు తీరట్లేదు? పరిగిస్తున్నావు. ఎలా తీరుతాయి? ఇక్కడుంది. ఇక్కడుంది. బయట లేదు. ఇక్కడుంది. బయట, ఇక్కడ మొత్తం ఒక్కటే. అర్థమవుతుందా? చెప్పాను కదా! ఓపోనోపోనో చేయండి. నేను చెప్పేది ఇదే. డీప్‌గా చెప్పేదేంటంటే, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ ఉండండి. చాంట్ చేస్తూ ఉండండి. మైండ్‌లో ఆలోచనలు ఎంటర్ అవుతూ ఉంటాయి. మీరు ఈ చాంట్ చేస్తున్నంత సేపు కూడా నీ వల్ల కాదులే, నీకు రాదులే, నీ వల్ల కాదులే, అసలు రాదు జాబు, కాంపిటీషన్ ఇంతుంది, అసలు మనీ ఎక్కడి నుంచొస్తాయి, పరిగించాలి దాని వెనకాల. ఇలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. రానివ్వండి, వచ్చే వాటిని రానివ్వండి. బట్ యూ చాంట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ చేస్తూనే ఉండు. రైట్? యెస్. తర్వాత ఏం చేయాలి అనే సంగతి మీరు కానీ కామెంట్స్ బాక్స్‌లో కానీ నాకు తెలియచేసినట్లయితే నేను చెప్తాను. అండ్ నాకు మెసేజ్ చేసినట్లయితే అని చెప్తాను. ఇంకా డీప్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరే కానీ నేను కండక్ట్ చేసే క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. రైట్. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకెలా తెలుస్తుంది? అసలు మీరు చెప్పేది నిజమా? అబద్ధమా? ఏదో మీకు నోటికొచ్చింది చెప్పేస్తున్నారా? అని మీకు ఈ డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. నాకు కూడా వచ్చేది ఒకప్పట్లో. ఎందుకు? మనం మైండ్‌తో కనెక్ట్ అయ్యున్నాం. మైండ్‌తో కనెక్ట్ అయ్యున్నామంటే కనెక్ట్ కాలేదు. ఆల్రెడీ ఇదొక సిస్టమ్ అంతే. అదొక సిస్టమ్. దాని వర్క్ అది చేస్తుంది. రైట్. అయితే ఈ క్వెషన్స్ రావటం కామన్. దాని వర్క్ అది చేస్తుంది కదా! ఆ క్వెషన్ రావటమే దాని వర్క్ అది చేయటము. అసలు మీరెవరండి? మీకెలా తెలుసండి ఇది చేస్తే జరిగిపోద్దని మీరెలా చెప్పగలరని? అది దాని వర్క్ అది చేస్తుంది. దీనివల్ల నువ్వేమనుకుంటున్నావు? అమ్మో! నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. అమ్మో! నేను ఇలా చేస్తున్నాను, ఇలా అంటున్నాను. వారిని ఇలా అంటున్నాననుకుంటున్నా. దాని వరకు అది చేస్తుంది. కానీ మీకిప్పుడు నిజం తెలియాలి గదా! ఈ క్వెషన్ ఎందుకొస్తుంది? మీకు నిజం తెలియాలి. ఆ నిజాన్ని నేను చెప్తానిప్పుడు. నాకెలా తెలుస్తుంది? స్పిరిచ్యువల్ అవేకెనింగ్ నాకు జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా స్పిరిచ్యువల్ అవేకెనింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. నాకు నా యొక్క స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అని నాకు 21 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు తెలిసింది. ఓకే. ఇది స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అని. కానీ ఆ యొక్క పెయిన్‌ను నేను భరిస్తుంది. ఆ పెయిన్‌ను నేను సెన్స్ అవుతూ, ఫీల్ అవుతూ ఉండింది. నాకు ఎప్పటినుంచైతే తెలుస్తుందో 5 ఇయర్స్, 6 ఇయర్స్ అప్పటి నుంచి నేను దాన్ని ఫీల్ అవుతూ ఉన్నాను. సెన్స్ చేస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా ఉంటుంది. బట్ గుర్తుండదు కదా! మనకి మన గురించి 6 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ నుంచి గుర్తుంటుంది. సో, అంతకుముందు కూడా ఉంటుంది. ఉండొచ్చు. కాదు, ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. రైట్? ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచొస్తుంది? డైరెక్ట్‌గా ఓపెన్ అనేది నేను ఆహ్, ప్రాక్టీస్ చేసినప్పుడు నేను స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయ్యేటప్పుడు నాకు నేను ఎంతో మహా అద్భుతమైనటువంటి గురువుల దగ్గర నేను ఈ హోపోనోపోనో అనేది తెలుసుకున్నాను. రైట్. ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. హోపోనోపోనో చేసిన తర్వాత ఇలా కంప్లీట్ అవేకెనింగ్ జరిగిపోయింది. కంప్లీట్ అవేకెనింగ్ అంటే ఓకే. ఇదా నిజం అని తెలిసిపోయింది. అలా మనకెప్పుడైతే తెలుస్తుందో అప్పుడు యూనివర్స్ నుంచి మనకు డౌన్‌లోడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అసలు ఏం చెప్పాలి? ఇక్కడ కూర్చొని మీకు చెప్తున్నానంటే, అది నాకు యూనివర్స్ నుంచి డౌన్‌లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నానంతే. జస్ట్ ట్రై చేసి చూడండి.
మీకు కంప్లీట్‌గా అవేకెన్ అవుతుంది. మీకు యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ అవుతుంది. మొదట్లో మనకు ఇన్ఫర్మేషన్ మనం అవేకెన్ అయ్యేటప్పుడు ఏంజెల్ నంబర్స్ అని ఆహ్, ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏంజెల్ నంబర్స్ ఇలా స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయ్యే టైంలో అవి కొంచెం ధైర్యాన్ని ఇస్తాయి మనకి. చాలా ధైర్యాన్ని ఇస్తాయన్నమాట. రైట్? అయితే ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. నేనిప్పుడు మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నాకు డౌన్‌లోడ్ అవుతుంది. నాకు డౌన్‌లోడ్ అవుతుంది యూనివర్స్ నుంచి ఏదైతే డౌన్‌లోడ్ అవుతుందో అదే మీకు చెప్తున్నాను. రైట్? సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటేంటంటే మీరే కానీ నేను కండక్ట్ చేసే క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. యెస్. జాయిన్ అవ్వాలి అంటే మనీ కట్టాలి కదండీ! అవును కట్టాలి. కానీ ఈ స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయ్యే టైంలో మన దగ్గర చాలా మందికి డబ్బులు కూడా ఉండకపోవచ్చు. యెస్. నేను స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయ్యే టైంలో నాకు కూడా డబ్బులు చాలా తక్కువే ఉండేటియి. అసలు లేకపోయుండేటివి కూడా. అసలు ఉండేటివి కాదు. ఒక క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అంటే ఆహ్, అసలు డబ్బులు కూడా ఉండేటివి కాదు. సో, మీరు కానీ ఇటువంటి సిట్యుయేషన్‌లో కానీ ఉన్నట్లయితే యెస్ నాకు మెసేజ్ చేయండి. యెస్ దాని యొక్క డీటెయిల్స్ నాకు కానీ మెసేజ్ చేసినట్లయితే యెస్ నా దగ్గర డబ్బులు లేవండి. నేనేం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు క్లాస్ కావాలి అనుకున్న వాళ్ళు యెస్ నాకు మెసేజ్ చేయండి. మీరు ఒకవేళ క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నా నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు క్లాస్‌లో జాయిన్ అవ్వచ్చు. లేకుంటే నా దగ్గర అసలు డబ్బులు లేవండి. నేనేం చేయాలి? అనుకున్న వాళ్ళు మీరెవరైతే ఉన్నారో మీరు కూడా నాకు కాంటాక్ట్ అయ్యి యెస్ క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చనమాట. సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.